సర్ ఆర్థర్ కాటన్ అసలు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి? ఎన్నికల వేళ ఆయనకు ముసుగు వేయడం ఏంటి? అసలు ఎవరు వేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్థర్ కాటన్ విగ్రహానికి ముసుగు వేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలతో ముసుగు వేశామని అధికారులు చెప్తుంటే ఎన్నికలకు ఆర్థర్ కాటన్ కు సంబంధం ఏంటి? ఆయన రాజకీయ నేత కాదు కదా అని నిలదీస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ అసలు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి? ఎన్నికల వేళ ఆయనకు ముసుగు వేయడం ఏంటి? అసలు ఎవరు వేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్థర్ కాటన్ విగ్రహానికి ముసుగు వేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నిబంధనలతో ముసుగు వేశామని అధికారులు చెప్తుంటే ఎన్నికలకు ఆర్థర్ కాటన్ కు సంబంధం ఏంటి? ఆయన రాజకీయ నేత కాదు కదా అని నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. విశ్వనాథ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా 3 రోజుల క్రితం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల విగ్రహాలు కానీ ఫ్లెక్సీలు కానీ తొలగించవలసిన అవసరం ఉంది. దీనిలో భాగంగా చాలా చోట్ల కోడ్ అమలు జరుగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో కోడ్ అమలు జరగడం లేదు. ప్రధానంగా కొత్తపేట ప్రాంతంలో అయితే కోడ్ అమలు జరగడం లేదు. రాజోల ప్రాంతంలో తీసుకుంటే అత్యుత్సాహంతో అధికారులు గోదావరి పై బ్రిడ్జి నిర్మించి ఉదయ గోదావరి జిల్లాలో సస్యశ్యామలం చేసిన కాటన్ ద్వారా విగ్రహాలకు ముసుగులేసి బంధించడంపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా అసలు కాటన్ ద్వారా ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి వ్యక్తి, ఈ స్వతంత్రం రాకముందు ఈ ప్రాంతాలకు వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి సంబంధించి విగ్రహాలకు ముసుగులు వేయడం అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ ప్రాంత సుభిక్షంగా ఉందంటే కాటన్ ద్వారా చలవ. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఏ రాజకీయ పార్టీ అని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి శిరీష. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.